తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఘటన అలాగే తుని నియోజకవర్గం సంబంధించి ఏదైతే ఇక్కడ సిహెచ్ అగ్రహారం పరిధిలో ఉన్న ఎవరైతే 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఘటన అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో 9 రోజులు అవుతున్నా సరే చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు ఈ వార్త విన్న వాళ్ళందరినీ కూడా కలిచివేస్తుంది. తాను ఎక్కడికి వెళ్ళిందని కూడా ఇప్పటికి కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అలాగే అనేక మంది ఈ యొక్క పాప క్షేమంగా తిరిగి రావాలని ఇప్పటికే ప్రార్థనలు చేస్తున్నారు. అనేక మంది పూజలు చేస్తున్న పరిస్థితి మరోపక్క కనపడుతుంది. ప్రధానంగా ఒక పక్కన అధికారులు నిరంతరం కూడా శ్రమిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈరోజు చేరుకున్నాయి. మరో పక్కన ఫారెస్ట్ అధికారులు అలాగే పెద్దాపురం డివిజన్ సంబంధించిన పోలీసులు కూడా నిరంతరం కూడా ఈ యొక్క ప్రాంతంలో జల్లెడ పట్టిన ఎక్కడ కూడా పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే అలాగే చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందని కూడా అందరూ కూడా తల్లడిల్లుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే జ్ఞానేశ్వరి ఇంటి వద్ద ఉన్నాం, అలాగే ఒక పక్కన కుక్క దొరికింది అని ఎంతో పాప ఆచూకీ లభిస్తుందని ఎంతో 1000 కళ్ళతో వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఇప్పటికీ కూడా ఆ పాప ఆచూకీ చెప్పగలిగే కుక్క చనిపోవడంతోనే వీళ్ళందరూ కూడా ఆశలు పాప యొక్కపై ఉన్నటువంటి ఆశలన్నీ కూడా సన్నగెలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాప ఖచ్చితంగా పాప దగ్గరికి తీసుకెళ్తుంది కుక్క అని కూడా అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. వీళ్ళ ప్రస్తుతం కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా జ్ఞానేశ్వరి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళ ఎవరెవరు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకు తెలుసు అలాగే జ్ఞానేశ్వరి తల్లి మొదటి నుంచి కూడా తన జ్ఞానేశ్వరి ఎక్కడుందో తెలియక ఇప్పుడు తన మాట విని తన ఊసు విని అప్పటికీ 9 రోజులు అవుతుంది. జ్ఞానేశ్వరి యొక్క అడుగు ఈ యొక్క ప్రాంతంలో తన పట్టీల సవడి ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతూ అడుగు ఇక్కడంతా కూడా సందడి చేసే చిన్నారి జ్ఞానేశ్వరి లేకపోవడంతో తల్లి కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. తండ్రి గణేష్ కూడా తన వెంటే తీసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగుండేమో అనే ఒక చిన్న ఆలోచన తన ఇక్కడ దింపి తన వెంట వెళుతున్న నేపథ్యంలో తన వెనకాలే తన మారం చేస్తూ వెళ్ళిపోయిన పరిస్థితి. తను కూడా ఈ విధంగా ఆ రోజు తీసుకుని వెళ్ళిపోతే ఇంత పరిస్థితి ఉండేది కాదేమో అనే పదే ఆలోచిస్తూ తనైతే బాధపడుతున్న పరిస్థితి. చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించిన చెల్లి చూడొచ్చు ఎంతో చక్కగా ఉంది. తన చెల్లిని ఆడిస్తూ మనం ఒక్కసారి పాపనెత్తుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు జ్ఞానేశ్వరి చెల్లి తనను ఉయ్యాలు ఊపుతూ ఎంతో చక్కగా అమ్మ చెల్లికి పాలు ఇవి అంటూ కూడా ఇక్కడే ఉయ్యాలు ఊపినటువంటి ఘటన ఆ వీడియోని చూసి తల్లి పదే కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. తల్లి ఇప్పటికి కూడా రోధిస్తుంది. ఆ ఉయ్యాల సంఘటనని తల్లిని ఎంతో కదిలిస్తుంది. అంతేకాక ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పాప జ్ఞానేశ్వరి కోసం అందరూ కూడా ఈ విధంగా తిరిగి రావాలని కూడా మొక్కుకున్న వారు కూడా లేరు. అందరూ ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఇంటికడిగా వచ్చి తన కుటుంబాన్ని కూడా ఆదరిస్తున్నారు. చూడొచ్చు ఈ చిన్నారిని జ్ఞానేశ్వరి ఎంతో చక్కగా అల్లారుముద్దుగా కూడా ఆడించింది. తన చెల్లి కోసం ఎంతో తాపత్రయపడుతూ తన తల్లి బిజీగా ఉన్నా సరే తన ఉయ్యాలు ఊపుతూ తన ఆడించి లాలించేది. కానీ ఇప్పుడు జ్ఞానేశ్వరి 9 రోజులైనా సరే ఇంకా రాకపోవడంతో వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు ఎవరెవరు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే జ్ఞానేశ్వరికి తల్లి తండ్రి మనకు ప్రధానంగా తెలిసిందే. అలాగే జ్ఞానేశ్వరి ఏమవుతారు మీరు? ఇతను జ్ఞానేశ్వరి సంబంధించిన తాతయ్య. అలాగే తాతయ్య ఇప్పుడు ఇక్కడే ఇతనే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే పామాయిల తోటలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరేమవుతారమ్మా జ్ఞానేశ్వరి? తాతమ్మవా? ఏం పేరు మీ పేరు? కాపిసిట్టారాలు. ఎక్కడ మీది? రామచంద్రపురం. మరి పాప చూసారా పాపను జ్ఞానేశ్వరి మీరు? మాదొకూరు. ఇది డిసిషన్ జరిగిందని ఎప్పుడు తెలిసింది మీకు? శనివారం నాడు 12 గంటలకు తెలిసింది. ఓకే, మీకు తెలుసా జ్ఞానేశ్వరి? మీరు చూసారా? మీరు ఆడుకుండేవారా పాపతోనే? మా మనవడు ఇద్దరు ఆడుకుండేవారా? ఓకే, ఇక్కడ మరొకరు ఉన్నారు, మాట్లాడదాం. జ్ఞానేశ్వరి నానమ్మ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా మీ పేరేం పేరు? నా పేరు శంకర్ లక్ష్మణ్. 11:50 దాకా బాగానే ఉందండి. 11:50 దాటాక పిల్లడు అలాగే వెళ్ళాక ఈ లోపల 6 గంటల 20 నిమిషాల్లో మరి ఏమైంది అన్నది ఆడాడి కోడిపిల్ల. ఎలా ఉండేది జ్ఞానేశ్వరి నీతో? ఎలా ఉండేది? బాగానే ఆడుకుండేది. మిమ్మల్ని ఏమని పిలిచేది? అని కాకేసేదండి. నానమ్మ అని పోయి నాని అని కాకేసేదండి. మా పిల్లోడిని ఎలా కాకేసింది, నన్ను ఎలా కాకేసేదండి నాని అని. వదిలేదు కాదండి, బాగా చూసుకుంటే వాళ్ళండి పాపని. ఆ పాప పెద్ద పాప అని ఆనందంగా చూసుకొని చేసుకొచ్చామండి. ఇవాళ పేదలకి చేసామండి పాప. మరి ఇప్పుడు దాకా చూసారు పాప, మరి కుక్క వచ్చింది పాప రాలేదు.
మరి కుక్క ఏదో చూపిస్తుంది అనుకున్నారు. తోటి పాప ఉన్నది అనుకుని ఆశపడ్డామండి ఇప్పటిదాకా. కుక్క వచ్చేసాక ఇంక పాప రాలేదన్న టెన్షన్ మీద ఒక పెరిగిపోయిందండి మాకు. ఇప్పుడు బాధ ఎక్కువైపోయిందండి. ఇప్పుడు కుక్క చూస్తే నిన్న 2:30కే కుక్క జరిగిపోయిందండి. ఇంక పాప ఏదో ఉందన్నా బాధగా ఉందండి. పాప వస్తే బాగుంటుందని చూస్తున్నాం సార్. ఇంకా మాట్లాడే ప్రయత్నిద్దాం. నువ్వేమవుతావు మా జ్ఞానేశ్వరి? మేనత్తను సార్. మేనత్వం అవుతావా? అంటే వాళ్ళ చెల్లి అవును చెల్లి సార్. గణేష్ వాళ్ళ చెల్లి. జ్ఞానేశ్వరి అయితే నాతో బాగా ఆడుకుంటుంది సార్. వాళ్ళ అమ్మతోనే నాతోనే ఒకలాగా ఉండేది సార్. ఏమనేది నిన్ను ఏమని పిలిచేది జ్ఞానేశ్వరి? బాపానే పిలిచేది సార్. సరదాగా ఎలా సరదాగా నాతో ఉండేది సార్. మాట్లాడేది, ఆడుకుండేది, నాతో ఉండేది సార్. మరి ఏంటి ఇప్పుడు ఇలా జరిగింది పాప? మరి రోజు రోజుకి వస్తుందని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. వస్తుందని ఎదురు చూస్తున్నాం, ఆస్తూ ఉన్నాం సార్. ఎప్పటికైనా రావాలని కోరుకుంటున్నాం సార్. క్షేమంగా. చెప్పండి, మీరేమవుతారు జ్ఞానేశ్వరి? అమ్మమ్మ అవుతాను. అమ్మమ్మ ఎలా ఉండేది? బాగా ఉండేదండి. అమ్మమ్మ అని కేకేసిద్దండి. ఫోన్లో కేకేసిద్దండి. ఫోన్లో ఉండి గట్టా మాట్లాడేదండి. ఎవరు మాట్లాడేది? నేను ఎక్కువగా బాగానే కేకేసిద్దండి. అమ్మమ్మ అమ్మమ్మ ఏం చేస్తున్నావు అనేది బాగానే కేకేసిద్ది. అంటే మీరు తనకి ఏమైనా కొనిచ్చి తినడానికి ఏమి ఇచ్చేవారు? ఎక్కువ ఏమి అడిగేది? బిస్కెట్లు అయితే తెచ్చేదండి. బిస్కెట్లు, పప్పులు, బట్టలు అడిగేదండి. ఓకే. మరి ఇలా జరిగింది ఘటన, మరి ఎలా చూడాలి పాప? మరి ఇంకా ఏమైందో తెలియదు, వస్తుందా రాదని అందరూ కూడా ఎదురు చూస్తారు. వస్తుందని కోరుకుంటున్నాం. మరి ఏం జరిగింది అనుకుంటారు? మరి ఏమైందన్నది తెలియలేదండి. కానీ రావాలని మా ఆశ ఉందండి. మరి కుక్కతో సరదాగా ఉండేది జ్ఞానేశ్వరి. మరి కుక్క ఇప్పుడు లేని పరిస్థితి. కుక్క వెళ్ళిపోయిందండి. కుక్క ఉన్నంతకాలం బాగా సరదా ఉండేదండి. కానీ కుక్క వెళ్ళిపోయిన కాంచి కొంచెం భయంగా ఉందండి. కానీ ఎక్కడున్నా మా పాప మాకు రావాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా కుటుంబ సభ్యులందరూ కూడా పాప రావాలని కోరుకుంటున్నారు. అదే మా గణేష్తో కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. ఇప్పుడు కుక్క కూడా చనిపోయింది. ఆ రోజు మరి పాపని నువ్వు తీసుకెళ్ళి ఉంటే సరిపోననే బాధ నీలో కలిసి వేస్తుందా? ప్రతి నిమిషం కూడా సెకండ్ కూడా అదే అనిపిస్తుంది. తీసుకెళ్ళిపోతే బాగుండంత దాకా రాకుండా అనిపిస్తుంది. టైం ఇటు ఎందుకు వదిలేసానా అని నా బాధ ఎక్కువ. అంటే మీరు వెళ్ళి చేసిన తర్వాత ఎంతసేపట్లో మీరు చూసుకున్నారు? నాకు వేరే వాళ్ళు ఫోన్ ఇంటికి వచ్చి నెంబర్ తీసి ఫోన్ చేసేవాడు దాకా నాకు తెలియదు. ఇంటి దగ్గరే ఉంది కదా, ఆడుకుంటుంది కదా అన్న ఉద్దేశంగానే ఉండిపోయాను. అలాగని ఎప్పుడు ఆడుకుంటుంది కదన్న ధైర్యంతోనే ఉన్నాను. ఎలా జరుగుతుంది కుక్క ఎలా చనిపోయింది? మరి ఏంటి అది మిస్టరీ ఎలా అనుకోవచ్చు? అంటే పాప కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది అనుకోవచ్చా? లేదంటే పాప కాపాడేందుకు కుక్క వెళ్ళి పోరాడి చనిపోయింది అనుకోవచ్చా? అది పాపతో పాటు వెళ్ళిపోయిన నాలుగో రోజు వచ్చింది కదా, కానీ ఏమైందన్నా తెలియట్లేదు. అది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది కుక్క కూడా వచ్చిన నుంచి. మరి టాజుకు తెలుస్తుంది, నార్మల్గా అయిపోతుంది కదా అనుకున్నాం. అంతలోకి అది కూడా ఉన్న ఒక్క ఆధారం పాప ఎక్కడికి వెళ్ళిందని దానికే తెలుసు. ఇది ఎలా పోయిందంటే మరి ఆ క్లూ కూడా పోయింది. పోలీసు వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేసినా సరే ఎక్కడ నాజుకు కూడా దొరకట్లేదు. పోలీసులు పదే పదే విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో మరి ఏమన్నా చెప్తున్నావు నువ్వు బ్రహ్మని అడుగుతున్నారు? ఎవరన్నా కొత్త కోణంలో ఎవరన్నా పరిచయాలు, ఒరిస్సా గ్యాంగ్ ఎవరో ఒరిస్సా నుంచి వచ్చిన పని వాళ్ళ కోసం కూడా అడుగుతున్నారట. ఎంతవరకు వస్తున్నారు? అవన్నీ చెప్పేసాను. మొత్తం పదే పదే అడినా మొత్తం అన్నీ జరిగినట్టు అన్నీ చెప్తాను. వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు. యాజకు దొరకలేదు. ఎవరు వచ్చారు ఒరిస్సా నుంచి? అంటే పనుల్లో చుట్టుపక్కల ఎవరు వచ్చారు? చుట్టుపక్కల కాదు, బయట మామిడి తోటలోకి వచ్చారు. ఒరిస్సా వల్ల ఘాటి వల్ల వచ్చి మళ్ళీ ఒక 15 రోజులు 20 రోజులు అయిపోతుంది వెళ్ళిపోయి కూడా. అందరూ కూడా విచారిస్తున్నారు. తెలుస్తుంది. అలాగని ఇక్కడికి రాలేదు, మరి తోటలో గట్ట రాలేదు. కొత్తగా నీకు ఏమైనా అనుమానం ఉందా? ఇంకా ఏమన్నా ఇలా పోలీసు వారు ఇలా చేస్తున్నారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు, ఇంకా ఇలా చేస్తే బాగుంది, నా పాప దొరుకుతుందని ఏమన్నా అనుమానం ఉందా? అన్ని వాళ్ళుగా వాడేస్తున్నారు వాళ్ళు. అయినా సరే రాజుకు దొరకలేదు. ప్రతి కొండ నుంచి కూడా వాడుతున్నారు, ఏం క్లూ దొరకలేదు. అంటే మా మీడియా ద్వారా కూడా ఇలా చేస్తే బాగుందని ఏదన్నా చెప్పగలుగుతూ ఉంటారు. అన్ని కోణాలు కూడా వాడుతున్నారు కదా, ఏం వచ్చి చెప్పడానికి లేదు.
అంటే కొంతమంది రకరకాలుగా అప్పుడు మా వార్తలు విని వార్తల్లో తల్లిదండ్రుల్లో ఏమన్నా విచారణ ఇట్లా అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, మీరు పాప పోయిన బాధలో మీరు ఉంటున్నారు, ఒక పక్కన వాళ్ళు రకాలుగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు కామెంట్లు పెట్టకూడదని అనుకున్నాను. వాళ్ళు ఫోన్లో చూస్తే ముందు దగ్గర వచ్చి చూస్తేనే బాధ ఏంటన్నది తెలుస్తుంది. వాళ్ళు కామెంట్లు పెట్టిన వల్ల మాకు కూడా బాధ వస్తుంది. ఎందుకంటే పాప వస్తుందని అతను ధైర్యంతో ఉంటున్నాం, కానీ వాళ్ళు కూడా వాని కంటనీరు ఆగడం లేదు. అది ఇంకా మనల్ని కూడా కలిసివేస్తుంది. తన తల్లి 9 రోజులైనా సరే ఇంకా ఎక్కడుందనే తెలియకపోవడంతోనే తను ఆ హృదయాన్ని చెప్పలేకపోతున్నాం. చూస్తున్నాం తను ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. తన చిన్నారి కోసం ఉన్న ఒకే ఒక క్లూ, ఒకే ఒక ఆధారం కుక్క కూడా చనిపోవడం. ఇంకా మొదటి రోజు వర్షం కురిసింది, వర్షం పాప అడుగు జాడలు, ఆ పాప యొక్క స్మెల్ అన్నీ కూడా దానివల్ల పోయి అది ఒక ఆధారం కూడా పోయింది. కానీ కుక్క ఎవిడెన్స్ వస్తుందంటే అది కూడా ఆధారం పోయింది. కానీ తను మాట్లాడదాం, చెప్పమ్మా మరి కుక్క కూడా పోయింది, ఎలా అనిపిస్తుంది ఇంకా మొత్తం పాప పాప గురించి ఆ రోజు ఏం తెలిసింది అని అంటే ఒక్కొక్క దానికే తెలుసు. అంత నార్మల్ అవుతుంది కదా, ఈ రోజు కాకపోతే రేపైనా కుక్క తీసుకెళ్తుంది అని అనుకున్నాం. కాకపోతే ఏంటి ఆ కుక్క కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్లని ఎలా ఎదుక్కోవాలి, ఎక్కడుంది, ఏం చేస్తుంది, అసలు ఇది ఎలా జరిగి ఉంటుంది అన్న ఆలోచించుకోవడానికి మాకు ఏమీ అనిపించలేదు సార్. అలా ఇప్పుడు ఇన్ని రోజులైతే పాపను వదిలేసి నేను ఇప్పుడు లేను. అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది సార్. చిన్నారిని ఆడిస్తూ ఒక వీడియో ఉంది, అది ఎలా ఎప్పుడు జరిగి ఎన్ని రోజుల క్రితం ఉయ్యాలు ఊపుతూ డెలివరీ అయిన వెంటనే 1 monthలో సార్. పక్కన కూర్చుంటే ఏడుస్తుందని అమ్మ బాలివి అమ్మ బాలివి అని అది వీడియో రికార్డ్ చేసాను సార్, వాళ్ళ డాడీకి పంపిస్తామని. ఆ డెలివరీ టైంలో కూడా తను వదిలేసి నేను లేను సార్. ఇంటి దగ్గర వాళ్ళు నేను హాస్పిటల్లో ఉన్నా, ఉదయం తీసుకొచ్చి సాయంత్రం వరకు ఉంచి, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఉదయం వరకు ఉంచి అలాగే తిప్పారు. కానీ ఏంటంటే ఈ రోజు 9 రోజులు అయిపోతుంది నాకు కనిపించి. అవతల వాళ్ళ దగ్గర ఎలా ఉంది, ఏం చేస్తుంది, కొడుతున్నారా, తిడుతున్నారా, అమ్మ అంటుందో నాన్న అంటుంది అన్న భయం ఎక్కువైపోతుంది సార్. నిన్నటి వరకు ఏంటంటే కుక్క ఉండేది, ఆ కుక్క కూడా ఈరోజు అది కూడా లేదు. మరి ఇంకేం చేసినా దేవుడు ఇష్టం సార్. డిపార్ట్మెంట్ అయితే ఫస్ట్ కాంచి ఇప్పటి వరకు నానా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిపార్ట్మెంట్కి చేయెత్తి దండం పెట్టొచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. నిన్న నీ బాధ చూసి ఒక టీంని కూడా పెంచారు, ఎన్డీఆర్ బృందం సార్. ఈ రోజు పెంచారు, మరి ఈ రోజు ఎవరు పెంచారు? పవన్ కళ్యాణ్ గారు పెంచారంట. స్టాఫ్ ఇంకా పెరిగారు. మరి రోజైనా సాయంత్రం లోపల ఏమైనా క్లూ దొరుకుతుందో లేదో చూడాలి. మరి మనం ఏమనుకోవడానికి ఇంకా అసలు ఆ రోజు ఎలా వెళ్ళింది అనేదానికి చిన్న క్లూ అన్నా ఉంటే మనం పర్టికులర్గా ఇదే జరిగింది నీదే అనుమానం చెప్పొచ్చు సార్. ఏం జరిగిందా అని అనుకోవడానికి కూడా మాకు చాయిస్ లేదు. ఇంకేం జరిగినా డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా ట్రై చేస్తుంది, చూద్దాం సార్. క్షుద్రపుదులు రేపు అమావాస అంటున్నారు, అమావాస ముందు కుక్క చనిపోవడం ఒక కీడుగా భావిస్తున్నారు. ఈ పరిణామం ఎలా చూడాలి? ఉంటారు సార్ వాళ్ళు, అవి చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఎంతవరకు ఉన్నాడు అన్నది నిజమో, దెయ్యం అంతవరకు ఉండేది కూడా నిజం. మంచి ఎంత అయితే ఉందో చెడు అంతే ఉంటుంది. చెడు గురించి ఆలోచించే వాళ్ళు, దెయ్యం గురించి ఆలోచించే వాళ్ళకి ఇవన్నీ కామన్. మరేమో సార్ ఆ విధంగా కూడా ట్రై చేస్తున్నారు, ఆ విధంగా కూడా చేస్తున్నారు డిపార్ట్మెంట్. మా బాధ ఏంటంటే అలాంటివి ఏమీ జరగకూడదు. ఎవరి దగ్గర ఉన్నా పర్లేదు, మా దగ్గర చేరేంత వరకు క్షేమంగా ఉండి తన ప్రాణాలతో ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలని అనుకుంటున్నాను. చిన్న పాప పేరు ఏం పేరమ్మా? పేరు పెట్టలేదు సార్. చిన్న అమ్మాయిని అయితే ఐసు అని సార్. అమ్మాయి వైట్గా ఉంటుందని ఒకసారి అన్నాను, నువ్వు బ్లాక్గా ఉంటావు, చెల్లి వైట్గా ఉంటుంది, చెల్లి ఐసు అని పెడతానంటే అప్పుడు కాంచి ఐసు 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 చిల్లి చిల్లి అంటుంది సార్. ఇప్పుడు ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఏడాల్సి వస్తుంది సార్.
చూస్తున్నాం చిన్నారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ తల్లి ఆ యొక్క బాధని దిగమింగుకుంటూ 9 రోజులైనా సరే పాప జాడ దొరుకుతుందేమో, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఇంకా అంటే తన బాధను భరిస్తూ ఇంకా అలాగా కంటతడి పెట్టుతున్నటువంటి పరిస్థితి అందరినీ కూడా హృదయాన్ని కలిచివేస్తుంది. తన చిన్నారిని ఏదైతే ఆ పాప మరొక చెల్లి ఉంది, జ్ఞానేశ్వరి చెల్లిని ఆడిస్తూ పాడిస్తూ ఉయ్యాలు ఊపుతూ తను చేసినటువంటి అవి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ తల్లి అయితే కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా గత 9 రోజులుగా ఏ టయానికి తింటున్నామా లేదా అనేది కూడా మర్చిపోయి పాప జ్ఞాపకంలోనే పాప కోసమే ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుక్క వచ్చింది, ఎంతో పాప కూడా వచ్చేస్తుందని ఎంతో ఆశపడ్డటువంటి తల్లికి నిరాశ మిగిలిందని చెప్పాలి. కుక్క కూడా ప్రాణాలు విడిచింది. తను ఆ పోస్ట్మార్టం రిపోర్టుల పైన ఆధారం కీలకంగా ఉందని కూడా చెప్పాలి. అంటే పాప ఏదైనా ఆ కుక్కకి విషప్రయోగాలు ఏమైనా జరిగి ఉంటాయా, లేదంటే అడవికి ఏదైనా అడవి జంతువులు ఏమైనా దాడి చేసి ఉంటాయా, ఏదైనా జరిగి ఉంటుందా అనేది కూడా కుక్కపై వచ్చేటువంటి రిపోర్టు పైన ఇంకా అది కేసుకు సంబంధించి ముడిపడి ఉందని కూడా ప్రధానంగా చెప్పాలి. ఏదేమన్నా కుటుంబ సభ్యులందరూ కూడా గత 9 రోజులుగా కూడా పాప కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు, పాప కోసం నిరీక్షిస్తున్నారు. పాప కోసం అధికారులు ఇంకా తీసుకుని వస్తారా, ఆ జాడని చెప్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇంకా ఇక్కడ హృదయ విదారకర ఘటన అయితే ఈ జ్ఞానేశ్వరి ఇంటి వద్దనైతే ఇంకా ఎవరు చూసినా ఇంటి వద్దన అనేక మంది వచ్చి హృదయాలు కదిలించి వాళ్ళని కలిసి వెళ్తున్న ఘటనతో మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా దీనస్థితిలో ఉందని మనకు ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా కెమెరా అనిల్తో ప్రకాష్ RTV, సిహెచ్ అగ్రవరం పామాయిల్ తోటలో ఉన్న ఏదైతే జ్ఞానేశ్వరి ఇంటి వద్ద నుంచి.